హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము తపాలా శాఖ నుంచి వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాము. సో 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలు అయితే ఉండనున్నాయి. సో ఫ్రెండ్స్, పూర్తి వివరాలు చూద్దాము. ఈ యొక్క ఉద్యోగం వచ్చేసి మనకు హైదరాబాద్లోనే ఉండనుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒక పేపర్ స్టేట్మెంట్ రూపంలో నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్. ఓకే, సో మేనేజర్ మైల్ మోటార్ సర్వీస్ కోటి, హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి కంపల్సరిగా. సో మొత్తము 5 ఉన్నాయండి. ఇక్కడ పోస్టులు వచ్చేసి ఎన్ని ఉన్నాయి? మొత్తము 5 ఉన్నాయి. సో స్టాఫ్ కార్ డ్రైవర్స్, ఓకే, ఆర్డినరీ గ్రేడ్ 3 ఇన్ ద స్కేల్ ఆఫ్ 19,900 19,900 రూపాయల జీతంతో సో వీరినైతే తీసుకొని ఉన్నారు. సో పే మ్యాట్రిక్స్ స్కేల్ లెవెల్ 2 7th పే స్కేల్ ప్రకారం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. మెయిల్ మోటార్ సర్వీస్ హైదరాబాద్. డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ .gov.in. సో ఇక్కడ మనము వెబ్సైట్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి వెబ్సైట్ కూడా చూసి సో మరి ఇది అప్డేట్ అయిందా లేదా అనే విషయాలు మనము క్లియర్గా చూద్దాము. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన వివరాల ప్రకారం అయితే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగము. 10వ తరగతి అర్హత. 10వ తరగతి అర్హతతో పాటుగా ఇక్కడ డ్రైవింగ్ అని అడిగాడు. ఓకేనా, సో అంటే ఆ పోస్టర్ ఉత్తరాలన్నీ తీసుకెళ్లే వాహనాన్ని నడిపే వ్యక్తి అని అర్థము. ఓకే, అయితే ఈ వ్యక్తికి 10వ తరగతితో పాటుగా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్. ఓకే, అంటే మన సాధారణ లైసెన్స్ని ఒక 2 సంవత్సరాల తర్వాత బ్యాడ్జింగ్ చేపిస్తే అదేమవుతుంది? హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అవుతుంది. వీరు మాత్రమే అప్లై చేసుకోవాలి. సింపుల్. ఓకే, వివరాలు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నామండి. ఇండియా పోస్ట్ .gov.in ఈ వెబ్సైట్లోకి మనం వస్తే సో పూర్తి వివరాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ అప్డేట్ అయితే చేయడం జరిగిందండి. చూద్దాం. సో ఈ పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనము క్లియర్గా చూద్దాము. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే అఫీషియల్ నోటిఫికేషన్లో సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ద ఫాలోయింగ్ పోస్ట్స్ ఇన్ మెయిల్ మోటార్ సర్వీస్ కోటి, హైదరాబాద్. సో స్టాఫ్ కార్ డ్రైవర్, ఆర్డినరీ గ్రేడ్, జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రేడ్ C, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రేరియల్. సో మొత్తం 5 ఉద్యోగాలు ఉన్నాయి. ఓకే, అన్రిజర్వ్ 2 ఉన్నాయి, ఓబీసీ వరకు 1 ఉన్నది. నెక్స్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి 2 ఉన్నాయి. ఓకే, ఈడబ్ల్యూఎస్ అనేది ఇక్కడ ఉంటుంది. 15,900 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఎప్పటి వరకు? ఆగస్ట్ 19 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ 18 నుంచి 27 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు దీనికి. ఓకేనా, సో రిలాక్సబుల్ 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అప్ టు 40 years. ఓకే, 40 సంవత్సరాలు ఓబీసీ వారికి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి గమనించాలి, మనకి ఇక్కడ 3 years రిలాక్సేషన్ అని ఇచ్చారు. సో 3 years. సో ఇక్కడ మనకి 27 years అని ఇచ్చేసి ఇక్కడ 3 years రిలాక్సేషన్తో మనకు 30 years అవ్వాలి, కానీ ఇక్కడ 40 years అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి, ఇక్కడ 20 years కాదు ఫ్రెండ్స్, ఇక్కడ తప్పు పడింది. ఓకే, 20 years కాదు, అది 30 years. 8 into 30 years అండ్ 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఓబీసీ క్యాండిడేట్స్ అప్ టు 40 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడము జరిగింది. సో డ్రైవింగ్ లైసెన్స్ అండ్ లైట్ అండ్ హెవీ మోటార్ 2 కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఓకే, సో మనకైతే మొత్తం క్లియర్గా అయితే తెలిసి ఉండాలి. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ సో ఏ విధంగా ఉంటుందంటే ఈ సెలెక్షన్ ప్రాసెస్ 3 స్టేజెస్ ఉంటుంది. ఒకటి టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అండ్ ట్రాఫిక్ రూల్, సిగ్నల్స్ అండ్ రెగ్యులేషన్స్ థియరీ పార్ట్ అయితే ఉంటుంది. టెస్ట్ ఫర్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అండ్ రివర్సింగ్ వెహికల్. ఓకే, నెక్స్ట్ స్టేజ్ 3 టెస్ట్ ఫర్ ఫార్వర్డ్ డ్రైవింగ్ పైన ఇవన్నీ కూడా టెస్ట్లు అయితే ఉండడము జరుగుతుంది. సో దీనికి స్టేజ్ 1లో కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, కాంపిటేటివ్ ఆర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్లోనే ఉంటాయి. 40 మార్కులు ఉంటాయి.
ఓకే. సో లాంగ్వేజ్ అనేది మన ఇష్టం ఫ్రెండ్స్, ఏ లాంగ్వేజ్ అయినా పెట్టుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడిట్లో కూడా మన ఇష్టం అది. సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా అయితే ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. ఫుల్ నేమ్, ఓకే. ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్, అంటే సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఏంటి అంటే మన సంతకం ఉండాలి దీనిపైన. సో ఇక్కడ ఫోటో అతికించి సో దానిపైన ఇట్లా మిడిల్లో సైన్ చేస్తే దాన్ని సెల్ఫ్ అటెస్టెడ్ అంటాము. సో యాజ్ ఇట్ ఈస్గా ఇవన్నీ కూడా ఫిల్ చేస్తే సరిపోతుంది. దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే అడుగుతున్నారు ఇక్కడ, అవి కూడా చేసి ఇక్కడ సైన్ చేయాలి మనం. సైన్ చేసి దీంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్, ఓబీసీ వాళ్ళైతే ఓకే. సో ఏ క్యాస్ట్ వారు ఆ క్యాస్ట్ది. సో డీటెయిల్స్ అన్నీ పేజ్ 2 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ రిజల్యూషన్. సో ఇవన్నీ కూడా ఓబీసీ వారికి ఇది. నెక్స్ట్ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ అథారిటీ ఇష్యూయింగ్ ద సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా, ఇన్కమ్ కూడా ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరిగా, ఓకే. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఇంతే ఫ్రెండ్స్. ఇక ఓకే, ఏమేమి ఉండాలి, మన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి కూడా సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. నెక్స్ట్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో మీరు ఈ ఇయర్దే ఉండాలి కంపల్సరీగా, ఓకే. లాస్ట్ ఇయర్దే పనికిరాదు, ఈ ఇయర్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.